ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు క్యాలెండర్ వాక్యం 2 పేతురు 1 అధ్యాయము 3వ వచనం లాస్ట్ లైన్. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మరి ఈ కృపయు సమాధానం మనలో విస్తరించాలంటే మనం ఈ వాక్యం చదివితే మనకి రాదు. మనకి ప్రతిరోజు ప్రతి క్యాలెండర్ వాక్యంలో మన దినభాగం చదువుతున్నప్పుడు దేవుడు మనకు ఎన్నో చెప్తూ వస్తుంటారు. మనం ఇలా జీవించాలి, అప్పుడే మనకి దేవుని కృప, దేవుడు మనకి తోడై ఉంటాడు. అయితే మనకి ఈ అధ్యాయంలో మనకి దేవుడు చెప్తున్నది 6వ వచనం నుంచి చూసుకుంటే 5 నుంచి చూసుకుంటే, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానము విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మనము పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి. విశ్వాసమునందు, సద్గుణమునందు, జ్ఞానమునందు, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవి మనలో ఎల్లప్పుడూ మనం వీటి అందు మనము ఉంటే అప్పుడు మనకి కృపా సమాధానము మన ఎడల దేవుని కృపా సమాధానం ఎప్పుడు ఉంటుంది. అయితే ఇంకా మనము ఈ వాక్యం చూసుకుంటే, ఇవి ఎవనికి 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. మనము ఈ అధ్యాయాన్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసుకుంటే 19వ వచనం, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల నీకు మేలు. నేను 2025 మన క్రిస్మస్ మనం జరుపుకున్నాం కదా అందరము. తెల్లవారి వేకువ చుక్క, స్టార్, తెల్లవారి స్టార్, అది మన హృదయంలో వెలగాల, ఉదయించాల. ఆయన వాక్యం మనము చీకటి గల చోటు నుంచి వెలిగించే దీపమైనట్టున్నది. ఎప్పుడైతే మన యేసు ప్రభువే వేకువ చుక్క, మన యేసు ప్రభువే వాక్యము, మన యేసు ప్రభువే వెలిగించే దీపము, మనం వాటి యందు మనం లక్ష్యం ఉంచాలి. అప్పుడు మనకు మేలు కలుగుతుంది. దేవుడు ఈ భూలోకానికి వచ్చి మన కోసం, నిన్ననే మన దేవుడు మనకి భూలోకానికి వచ్చి తన అంత క్రయాన్ని మన కోసం చెల్లించండి. మన పాపందన్నీ క్షమించబడ్డాయి. మనము ఈ వాక్యాన్ని చదివి మనము దాని ఆ ప్రకారం మనం చేయకుండా ఉంటే ఆ 9వ వచనంలో ఉన్నట్టు ఇవి ఎవరికి లేకపోవును. మనం దేవుని నమ్మి వేస్ట్. అవి మనలో లేకపోతే, అవి మనలో ఉంటేనే అప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటాం. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయమును చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి. మనకి స్టార్టింగే చెప్పాడు 5వ వచనంలో పూర్ణ జాగ్రత్త గలవారై. ఇక్కడ మళ్ళీ 10వ వచనంలో కూడా మరి జాగ్రత్త పడుడి. దేవుడు మనకి ఎంతగానో హెచ్చరిస్తూ వస్తున్నారు మనం ఎలా జీవించాలి. మనం ఇలా జీవిస్తే మనకి దేవుడు తోడై ఉంటాడు, మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగనే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క
నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నేను ఇప్పుడు చెప్పింది మనకి పరలోక రాజ్యంలో, ఆ నిత్య రాజ్యంలో ప్రవేశం మనకి సమృద్ధిగా అనుగ్రహింపబడుతుంది. మనం చేయాల్సింది విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయ. ఒకరోజు మా పెద్దనాన్న చెప్పారు ఈ వాక్యం దీని గురించి చెప్తూ, విసజ్ఞ అసభ సదా. మనం ఈ లైన్స్, మనం ఈ ఒక్క పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విసజ్ఞ అసబద. వి అంటే విశ్వాసం, సా అంటే సద్గుణం, జ్ఞ అంటే జ్ఞానం, ఆ అంటే ఆశానిగ్రహం, సా అంటే సహనం, బా అంటే భక్తి, సా అంటే సహోదర ప్రేమ, దా అంటే దయ. విసజ్ఞ అసభ సదా. వీటిని మన హృదయంలో అమర్చుకొని మనం జీవిస్తే అప్పుడు దేవుని కృప సమాధానం మన యందు విస్తరిస్తుంది. మనము ఆయన నిత్య రాజ్యంలోకి సమృద్ధిగా ప్రవేశిస్తాం. ఇలా మనము ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించి ఎల్లప్పుడైనా మన సన్నిధిలో మనము ఉంటూ ఆయన రాజ్యంలోకి మనము వెళ్ళేవాళ్ళలాగా, ఆయన కృప మనలో ఎప్పుడూ ఉండేలాగా మనం చూసుకుందాం. ఆమేన్.